హాయ్ అండి. నేనైతే కలమంద కోసుకుందామని అయితే వచ్చాను. చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయి కలమంద మొక్కలైతే. ఇవి ఫేస్కి పసుపు, పచ్చి పసుపు కానీ, మనం కూరలో వేసుకునే పసుపు కానీ, దీంట్లో ఉన్న గుజ్జు తీసి నైట్ అయితే పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకొని పొద్దున్నే మార్నింగ్ కడుక్కోవాలండి. నల్ల మచ్చలు, నల్ల మంగు, పింపుల్స్ వచ్చేవి రాకుండా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి. మా అమ్మాయి కూడా అదే రాస్తుంది. చాలా బాగా పనిచేస్తున్నాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన షాపులో కొనుక్కునే దానికంటే ఇవైతే చాలా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పింపుల్స్ నల్లమంగు మచ్చలు. ఇదైతే మొఖాన పింపుల్స్కి, నల్లమంగు, నల్ల మచ్చలకే కాదండి. దీంట్లో లోపల ఉన్న గుజ్జునైతే తీసి మన చేతులకి ఇట్లా మట్టి అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మెడం పైన వాటికైనా కానీ రాసుకొని తర్వాత స్నానం చేసినా కానీ మట్టి ఉన్నా పోతుందండి. మనం ఒంటి మీద ఎట్నే ఆ పని ఈ పని చేస్తున్నప్పుడు, రోడ్డు బజార్కి వెళ్ళినప్పుడు ఇలా మట్టి దుమ్ము పడుతూ ఉంటుంది కదండి. అలాంటి మట్టి కూడా పోతుందండి. మనం ఫేస్కి కానీ చేతులకి కాళ్ళపైన అప్లై చేసుకొని స్నానం చేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత మన ఒంటికున్న మురికి కానీ మట్టి కానీ కూడా పోతుంది. అలాంటివి ఉండవు, పగుళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. సాఫ్ట్గా ఉంటుందండి. మన ఒంటిపైన ఇలా అప్లై చేసుకుంటే చేతులు కానీ కాళ్ళు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేనండి ఇందాక నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చాను. దీన్ని ఒక 4-5 రోజులు వస్తుందని తీసుకొచ్చాను. చలికాలం కదండి, బయట పెట్టినా కానీ పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఏం కాదు, బాగానే ఉంటుందండి ఫ్రెష్గా. అందుకే తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.